ఫ్రై చూపిస్తున్నాను. క్రిస్పీగా పొటాటో ఫ్రై క్రిస్పీగా ఉంటూ అలా చేయాలనుకుంటే సో మరీ విజిల్స్ ఎక్కువ వేసి మెత్తగా చేసేయకూడదు. ఈ విధంగా ఉండాలన్నమాట. సో అంటే 80% కుక్ అయితే సరిపోతుంది. సో వీటిని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలు ఆనియన్స్ వేయక్కర్లేదు, కానీ నేను ఒక ఆనియన్ వేసాను అనమాట. తాలింపు దినుసులు, సో కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 2 వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది క్రిస్పీగా రావాలంటే. సో ఆయిల్లో ఇవి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. చారు అయితే పడుతుంది, చారు అయితే ఇప్పుడు మరుగుతుంది. ఫ్రైలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇవి ఆల్రెడీ 80% కుక్ అయిపోయినాయి కాబట్టి ఉల్లిపాయ కొంచెం వేగగానే ఇవి వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకొని కారము గరం మసాలా వేసుకొని దించేసుకుంటే బాగుంటుంది. హైలో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు చామదుంప ఫ్రై చేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. సో లాస్ట్లో అవుట్పుట్ అయితే చూపిస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చామదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది.